బండ్ల గణేష్ గారి ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. తన కూతురు పెళ్లి అంగరంగ వైభవంగా చేయడానికి ఇప్పటి నుంచే సన్నాహాలన్నీ కూడా సిద్ధం చేస్తూ ఉంటారు. సో మరి సెలబ్రిటీస్ ఇళ్లలో ఏ శుభకార్యం జరిగినా, ముఖ్యంగా పెళ్లిళ్ళు జరుగుతున్నాయంటే తెలుగు ప్రతి ఒక్కరి ఇంట కూడా పెళ్లి జరుగుతుందేమని సందడి కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళని మనము ఆదరిస్తూ ఉంటాం కాబట్టి, అభిమానిస్తూ ఉంటాం కాబట్టి, సో వాళ్ళ పెళ్లి జరిగినా, వాళ్ళ ఇంట్లో పండగ జరిగినా, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ అయినా కూడా మనమే జరుపుతున్నామనే విధంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేటటువంటి ప్రేక్షకులు, ముఖ్యంగా అభిమానులు అయితే చాలామంది కూడా ఉంటారు. సో ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం, ఒక అభిమాన హీరోకి సంబంధించినటువంటి ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగితే అండ్ వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా సోషల్ మీడియా వేదికగా మనం చాలా వీడియోస్ చూస్తూ ఉంటాం. వాళ్ళు ఇక్కడ గ్రాండ్గా ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రామ్ చరణ్ గారికి కవల పిల్లలు పుట్టినప్పుడు సో మరి ఆ కుటుంబ సభ్యులు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఎంత భారీ ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నారో. సో అంతకు మించి అభిమానులు ఎక్కువగా సంతోషపడ్డారు. అండ్ ఆ ఒక్క పిల్లల్ని చూడడానికి కానీ, లేకపోతే కనీసం వాళ్ళనైనా చూడడానికి కానీ ఆ ఒక హాస్పిటల్ దగ్గరికి కొన్ని వేల మంది తరలి వెళ్ళారు, లక్షల మంది తరలి వెళ్ళారు. సో ఆ విధంగా ఫ్యాన్స్ అనే వాళ్ళు వాళ్ళ అభిమాన హీరో ఏదైనా కొత్తగా జరుపుకున్నా కూడా, ఏదైనా లేకపోతే శుభకార్యం జరిగినా కూడా వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఏంటంటే బండ్ల గణేష్ గారి కూతురు జననికి సంబంధించినటువంటి పెళ్లి అనమాట. తొందరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. సో మరి తనకు కాబోయేటటువంటి హస్బెండ్ ఎవరు, తను కూడా సినిమాలే చేస్తాడా, లేకపోతే ఏదైనా వ్యాపారం ఉందా, లేకపోతే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, సో ఇలాంటి విషయాల గురించి కొంతమంది తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. సో మరి బండ్ల గణేష్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని అనమాట. సో వీరాభిమాని అనే కన్నా ఒక భక్తుడు అని చెప్తే నిజంగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అంటే ఎవరు ఎన్ని రకాలుగా విమర్శించినా కూడా ఆయన మాత్రం ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని దేవుడిలాగానే అనుకుంటూ ఉంటారనమాట. చాలా సందర్భాల్లో మనకు ఈ విషయాన్ని స్వయంగా ఆయన చెప్పారు. అయితే ఇప్పుడు ఏంటంటే బండ్ల గణేష్ గారి కూతురు జననికి కాబోయేటటువంటి భర్త ఎవరు, హస్బెండ్ ఎవరు, ఏం చేస్తారంటే సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి పర్సనే అనమాట. సో తన పేరు సూర్యతేజ చిలుకూరి. అయితే ప్రజెంట్ అయితే తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, తను ఏం చేస్తాడు, ఇలాంటి వివరాలు ఏవి కూడా బయటికి రాలేదు. కాకపోతే బండ్ల గణేష్ గారు సోషల్ మీడియా వేదికగానే ట్విట్టర్లో మాత్రం ఈ యొక్క ఫోటోల్ని షేర్ చేస్తూ నా కూతురు జనని, అదేవిధంగా సూర్యతేజ చిలుకూరి యొక్క వివాహ ఫంక్షన్కి అందరూ కూడా హాజరు కావాలని చెప్పేసి, దేవుడి ఆశీస్సులు కూడా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను అంటూ ఆయన ఒక ఫోటోని షేర్ చేశారనమాట. సో ఆ ఫోటో షేర్ చేసిన తర్వాత ఇంకా చాలా మంది కూడా మళ్ళీ రీషేర్ చేస్తూ సో బండ్ల గణేష్ గారి కూతురికి అయితే అందరూ కూడా బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉన్నారు. సో మరి పెళ్ళి ఎప్పుడు జరుగుతుంది, అండ్ తనకు కాబేటటువంటి హస్బెండ్ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, తను ఏం చేస్తాడు, సో ఇలాంటి వివరాలు అయితే ఇంకా బయటికి రాలేదు. జస్ట్ బండ్ల గణేష్ గారి కూతురికి పెళ్ళి అవుతుంది, చాలా గ్రాండ్గా ప్లానింగ్ చేస్తున్నారు. సినిమా ప్రముఖులు చాలామంది కూడా రాబోతున్నారని చెప్పేసి కొంచెం న్యూస్ అయితే బయటకు వచ్చింది. మరి చూద్దాం పెళ్ళి ఎప్పుడు జరుగుతుంది, తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, తన కాబేటటువంటి హస్బెండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది కొద్ది రోజుల్లో తెలుస్తుంది.